మనం పితృపక్షాలు చేస్తాము, పెద్దలకు పిండ ప్రదానం చేస్తాము. అప్పుడు ఏ పక్షి రావాలనుకుంటాం? కాకి రావాలనుకుంటాం. కాకి ముట్టుకుంటే శ్రేష్టం అనుకుంటాం. దానికి ఒక స్టోరీ రామాయణంలో ఉంది, అది చెప్తున్నాను వినండి, చాలా బాగుంది. ఒకసారి మరుత్తరాజు సంవర్తుడు అనే మహర్షి ద్వారా యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞానికి రావణాసుడు వచ్చాడు. రావణాసుని చూసి యముడు కాకి రూపంలో దాక్కున్నాడు అనమాట. రావణాసుడు యజ్ఞం నుంచి వెళ్ళిపోగానే యముడు మామూలు రూపానికి వచ్చి కాకితో కొన్ని వరాలు ఇచ్చాడు. కాకి, నీ రూపం ధరించడం వల్ల నేను రావణాసుని నుంచి రక్షింపబడ్డాను, నీకు కొన్ని వరాలు ఇస్తున్నాను. నీకు ఏ పక్షుల వల్ల వేటి వల్ల నీకు రోగాలు రావు. నెక్స్ట్, నీకు మృత్యు భయం లేదు. నరులు ఎవరన్నా చంపితే మీ జాతికి మృత్యు ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇంకోటి, భూలోకంలో సంతానము, భూలోకంలో చనిపోయిన వాళ్ళు యమలోకానికి వచ్చి ఆకలి దప్పలతో అలమటిస్తుంటారు. వాళ్ళ సంతానం ఎప్పుడైతే కాకికి, భూలోకంలో వాళ్ళు కాకికి ఆహారం పెడతారో వాళ్ళ యొక్క పెద్దలు నా లోకంలో ఉన్న వాళ్ళు తృప్తిగా భోంచేసినట్టు అవుతుంది అని వరం ఇచ్చాడనమాట. అందుకే మనం పిండ ప్రదానం అనేది చేస్తాము, కాకి ముట్టుకోవాలి అనుకుంటాము. ఇది స్టోరీ అండి. సో కాకికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా? ప్లీజ్ కామెంట్.